నాకు 9 ఏళ్ల వయసున్నప్పుడు జరిగిన సంగతి. అట్ల తద్దికి ప్రతి ఊరిలో ఉయ్యాలలు వేసుకుని అమ్మాయిలందరూ ఊగుతూ ఉంటారు కదా. మా ఇంటి దగ్గర ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. దానికి ఉయ్యాల కట్టి మేము దాదాపు 15 మందిమి ఊగుతూ ఉండేవాళ్ళము. మా పెదనాన్న చక్కగా ఉయ్యాల బల్ల కట్టి ఇచ్చేవారు. ఇంకా అట్ల తద్ది రోజు నుండి మా పండగ మొదలు. ఇలా ఒకసారి అందరము ఊగుతుంటే వంతు వచ్చింది. అక్కయ్యలందరూ కలిసి నన్ను చక్కగా కూర్చోబెట్టి ఊపుతుంటే నేను చక్కగా ఊగుతున్నా. అక్కడే వచ్చింది ఒక తిరకాసు. ఆ వేప చెట్టు నీడలో ఒక మూలగా ఒక గేదెని కట్టేసేవాళ్ళు మా అంకుల్ వాళ్ళు. ఉయ్యాల కొంచెం పెద్దది కావటంతో నన్ను ఉయ్యాల ఊపుతున్నప్పుడు ఒక్కసారిగా ఆ గేదె లేచి నిలబడింది. అంతే, ఉయ్యాలతో సహా నేను ఆ గేదె మీద కూర్చుండిపోయాను తెలుసా. ఇక అంతే సంగతులు. అందరూ తెగ కంగారు పడిపోయారు. నాకేమో తెగ భయం వేస్తుంది. ఇంతలో అది కొమ్ములతో అటు ఇటు కొట్టుకుంటుంది. కొంచెం ఉంటే కొమ్ము నా కాలికి తగిలేది. నేను గబాల్న లేచి నిలబడ్డాను ఉయ్యాలతో సహా. గట్టిగా ఉయ్యాలని పట్టుకుని వెనక్కి వచ్చేశాను. ఇక అంతే, ఆ రోజు నుండి అంకుల్ వాళ్ళు ఆ గేదెని అక్కడి నుండి తప్పించేసి ఇంట్లో కట్టుకునేవారు. మేము ఉయ్యాల ఊగే ఒక నెల రోజుల దాకా అది ఇంట్లోనే ఉండేది. బయటికి మాత్రం రానిచ్చే వాళ్ళే కాదు అసలు. ఆ తర్వాత కంగారు పడిన అక్కయ్య వాళ్ళంతా నవ్వుకోలేక చచ్చిపోయారనుకోండి అసలు. ఇదేనండి నా లైఫ్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్.